కోట్ల. ఎందుకంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు మాకు 60-65% ఓటింగ్ వచ్చింది, కొన్ని చోట్ల 70 కూడా వచ్చింది. దాన్ని మేము వేసుకొని మాకు 70% ఓటింగ్ వచ్చిందని కూడా మేము చెప్పట్లా. రెండు, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే కంప్లీట్ గా నడుస్తున్నాడు అనేది రాజకీయాలు తెలిసిన చిన్నపిల్లలనే చెప్తారు సార్. వాళ్ళిద్దరూ విడిగా ఎక్కడున్నారు? పోయినసారి విడిగా పోటీ చేశారు, సిపిఐ సిపిఎం టిఎస్పీ చేత విడిగా పోటీ చేసినట్టు చేశారు. ఆ రోజు వాళ్ళు కలిసి పోటీ చేస్తుంటే రాజప్రసాద్ గారు నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు కలిసి ఉంటే 2018 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇంకో 1-2% మీకు జనసేనకు వెళ్లకుండా మాకు వచ్చేది. ఆ రోజు మీరు సిపిఐ సిపిఎం బిఎస్పీ జనసేన 4 కలిస్తే మీకు వచ్చింది 6% ఓటింగ్. 136 చోట్ల మీకు పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్ రాలి. ఆ రోజు కేవలం 16 చోట్ల డిపాజిట్ వచ్చింది. ఆ డిపాజిట్ వచ్చిన చోట కూడా కమ్యూనిస్ట్ ఓటింగ్ ఉంది, 1000-2000, బిఎస్పీ ఓటింగ్ 500, 600, 1000 అన్ని కలిపితేనే మీకు వచ్చినటువంటిది. మాది ఇండివిజువల్ ఓటింగ్ 45% ఆ రోజే మాకు వచ్చింది సార్ ఇండివిజువల్ ఓటింగ్ 2014లో. అప్పుడు మాకేం ఎక్స్పీరియన్స్ లేదు, మేము కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టున్నారు. సో మాకు ఆ రోజే 45% ఓటింగ్ వచ్చింది, 67 సీట్లు మేము గెలిచాం. రెండోది 2009 నుంచి ఒకే ఒక మాట, ఎందుకంటే దాని క్లారిఫికేషన్ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించే రిజల్ట్స్, సీట్లు ఓట్లు శాతం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఆ పోటీ చేసే స్థానాలు బట్టి ఉంటాయి. కానీ ఆ పోటీ చేసే స్థానం మిత్రపక్షం ఆ మిత్రపక్షం ఓటు 1000 ఉంటాయి, 2000 ఉంటాయి అనేది ఉండదు. అక్కడ నిలబడిన అభ్యర్థి ఏ పార్టీ కూడా ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి. మీరు ఇప్పుడు కాదు బీజేపీకి 50,000 ఓటింగ్ వచ్చిందన్న ఒక కాన్స్టిట్యున్సీలో, అలా ఓవరాల్ గా 10 కాన్స్టిట్యున్సీలు పోటీ చేస్తే 10 × 50,000 వచ్చింది. అప్పుడు ఆ పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? దాంట్లో తెలుగుదేశం ఓటింగ్ కూడా ఉంది కదా. ఆ కాన్స్టిట్యున్సీలో వచ్చిన ఓట్లు తెలుగుదేశం కూడా ఆ 50,000, 35,000, 40,000 తెలుగుదేశమే ఉంటాయి కదా. సో దాన్నే బేరీ చేసుకొని మీరు చెప్పాలి. చెప్పకుండా అదే బేరీ చేసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చింది 6% అంటే 4 పార్టీలు కలిపితే మీకు ఆ బలం 6%. మీకు ఇండివిజువల్ గా మీరు పోటీ చేస్తే 6% రాలా. సో అదొక బేసు. రెండోది వచ్చేటప్పటికి సార్, మేము అంతకుముందు కంటే మా బలం పెరిగింది అంటున్నాం. ఎందుకు పెరిగింది అనే దానికి ఉంటుంది. మమ్మల్ని అంతకుముందు చూడలేం. మేము అధికారం ఇవ్వండి, మేము మేనిఫెస్టో ఇస్తామని చెప్పాం. ఈ రోజు అమలు చేసి మేము ఎన్నికలకు వెళ్తున్నాం సార్. కాకపోతే వాళ్ళు మా మీద వ్యతిరేక ప్రచారం చేస్తారు, ఇది కామన్ గా నడుస్తుంది. కానీ సో వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా వాళ్ళ ఓటింగ్ శాతం 40-42కే పరిమితం అవుతుంది సార్. అంతకంటే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం లేదు. మేము ఇప్పుడు 7 సార్లు సార్ గుజరాత్ లో, చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్, అంటే నాది కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు. గుజరాత్ లో 6 సార్లు గెలిచిన తర్వాత 7వసారి బీజేపీకి ఓటింగ్ శాతం ఎలా పెరిగింది? మరి వ్యతిరేకత ఉండాలి నిజంగా అనుకున్నప్పుడు. సో అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి, వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం బట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ పరిపాలన నచ్చితే ఓటింగ్ శాతం పెరిగిద్ది. పెరగకూడదు అనుకోవడానికి ఏముంది? మా ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగింది. అది మాకున్నటువంటి మేము అనేక సర్వేలు చేయించుకుని ఉన్నాం. ఏ రాష్ట్రం నాకు గుర్తులేదు కానీ ఒక పార్టీ 2 పార్టీల్లో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చి అధికారంలోకి వచ్చింది, ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకొని కూడా అధికారం కోల్పోయింది.